హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు చికెన్‌లు, మటన్‌లేనా? అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలండోయ్! నేనైతే మునగాకు తాలింపు చేయాలనుకుంటున్నానండి. చూసేద్దాం రండి. మొలకెత్తిన ఉలవలు, తర్వాత కొన్ని కందిబ్యాళ్ళు, అవి 80% ఉడికాక ఆకు వేసుకుంటున్నానండి. నేను బయటికి పోయొచ్చే లోపల అంతా పొంగిపోయిందండి. ఇగ్నోర్ మై గ్యాస్ స్టవ్. ఇంకా 80% ఉడికాక ఇలా ఆకు పెట్టి వంచేసుకున్నాను. వంచేసుకున్న తర్వాత ఆకులో ఉండే వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని, ఆకులో వాటర్ అంతా పిండుకున్న తర్వాత మనము పోపేసుకోవాలండి. పోపులోకి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకండి వేసేసుకున్న తర్వాత మనం ఆకు అంతా పిండేసుకున్నాం కదా వాటర్ అంతా ఇది వేసేసుకొని ఆయిల్లో బాగా ఇలా మగ్గించాలి. మగ్గిస్తే బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలండి. లాస్ట్‌లో పల్లీల పొడి వేసుకొని బాగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మునగాకులో చాలా ఫైబర్ ఉంటుంది. హెల్త్‌కి చాలా మంచిది. మునగాకు కొంచెం చేదు ఉంటుందండి. పల్లీల పొడిలో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి సరిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మునగాకు ఫ్రై రెడీ. నేనైతే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఆకుకూర ఎక్కువ తింటానండి. నాకు చాలా ఇష్టము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయండి ప్లీజ్. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి.